హాయ్ స్టూడెంట్స్, టుడే మన లెసన్ వచ్చి 10th క్లాస్ ఈద్గాహ్ అనమాట. ఈద్ అంటే పండుగ, గాహ్ అంటే ప్రార్థనా స్థలం అనమాట, ప్రార్థన జరిగే చోటు. రంజాన్ నెల తర్వాత 30 రోజులకి ఈద్ అనే పండుగ వస్తుంది. మరి ఈ పండుగ గురించి మన ప్రేమ్చంద్ గారు మరి రాశారు. ఆయన గురించి చూద్దాం. చూడండి, ప్రేమ్చంద్ కా జన్మ गरीब घरानों के काशी में 31 जुलाई 1880 में हुआ था. उनके बचपन का नाम ధన్పత్రాయ్ శ్రీవాస్తవ్ అంతా. ఆయన ఒక పేద కుటుంబంలో కాశీలో జన్మించారు. ఆయన చిన్నతనంలో ఆయన పేరు ఏంటంటే ధన్పత్రాయ్ శ్రీవాస్తవ్ అనమాట. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए BA पास किया. इन्हें लगभग 1 डजन उपन्यास की 300 अधिक कहानियों की రచనకి. ఆయన ట్యూషన్ చెప్తూ మెట్రికులేషన్ పాస్ అయ్యారనమాట. ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకునేవారు. అయితే ఈయన 1 డజన్ ఉపన్యాసాలు, ఎన్నో 300 పైగా కహానీలు రాశారనమాట. ఆయన ఉపన్యాసాల్లో ప్రముఖమైనవి ఏంటంటే చూడండి, గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల్, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర, ఇవన్నీ ఆయన ఉపన్యాసాలు. తర్వాత ఈయన కహానీలు ఏంటంటే పంచపరమేశ్వర్, బడేగర్కి బేటీ, కఫన్, ఆది అనమాట. ఇవన్నీ ఈయన రాశారు. అంతేకాదు ఈద్గాహ్ లెసన్ కూడా రాశారు. ఈద్గాహ్ లెసన్ ముఖ్యంగా పెద్దవాళ్ళ గురించి, పెద్దవాళ్ళ యొక్క నైతిక విలువల గురించి ఆయన రాయడం జరిగింది. అయితే చూడండి, प्राचीन काल में नैतिक मूल्यों को भारतीय जीवन में प्रतिबिंब रहे थे. इन्हें रूप में हर भारतीय हम अपने बुजुर्गों को प्रति बड़ा ध्यान रखते हैं. जैसे इस कहानी का दर्शन किया. చెప్పాను కదా, పెద్దవాళ్ళని అనుసరించుకుంటూ ఈ పెద్దవాళ్ళ యొక్క మనోభావాల్ని ఈ యొక్క కథలో మరి చెప్పడం జరిగింది. అంతేకాదు చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, వాళ్ళని ఎలాగా ప్రేమించాలనే సారాంశం చక్కగా ఈ యొక్క స్టోరీలో ఉంది. మీరు ఎక్కువ స్క్రీన్ పెద్దదిగా చేసుకుంటూ నేను చెప్పింది అంతా లైన్ బై లైన్ చూడండి. రంజాన్ కే పూరే 30 రోజా కే బాద్ ఆజ్ ఈద్ అయితే. చెప్పాను కదా, 30 రోజుల తర్వాత ఈద్ వస్తుంది. कितनी मनोहर और सुहावना प्रभावित दृश्यों पर कुछ अजीब हरियाली, खेतों में कुछ अजीब रौनक है. ఎంత బాగుంటుందంటే ప్రకృతి ఆ సమయంలో చాలా పచ్చగా ఉంటుంది. కేతు కూడా అంటే వ్యవసాయం భూములు కూడా చక్కగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట, అరుణ కిరణాలు పడి. అలాగే ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లలీమా హై, ఆకాశం అంతా ఎర్రగా ఉంటుంది చక్కగా. ఆజ్ కా సూర్య దేకో కిత్నే ప్యారా కిత్నే శీతల్ హై. సూర్యుడు చాలా ప్రేమగా, శీతలంగా అంటే ఎక్కువ నులివెచ్చని స్థితిలో ఉన్నాడనమాట సూర్యుడు. मनो संसार के ईद की विदाई दे रहा है. ఈద్గాహ్ जाने की तैयारी हो रही है. ప్రపంచమంతా ఈద్కి ముబారక్ తెలుపుతున్నట్టుగా ఉన్నాయట ఆ దృశ్యాలు. సెకండ్ పారాగ్రాఫ్కి వస్తే మనం లడికే సబ్సే జ్యాదా ప్రసన్న హై. పిల్లలు ఈ పండుగలో ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారంట. చూడండి, బార్ జేబ్ సే ఖజానా నికల్కర్ గిన్తే హై. అస్తమాను వాళ్ళ జోబులో ఉన్న డబ్బులను తీసి లెక్క పెట్టుకుంటున్నారంట. మహమ్మద్ గిన్తా హై కి 1 2 10 12. మహమ్మద్ అనే అబ్బాయి 1 2 3 12 అలా లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు ఆయన డబ్బుల్ని. ఉస్కే పాస్ 12 పైసే హై. చివరికైనా డబ్బులు ఎంత ఉన్నాయని తేలింది, 12 పైసలు ఉన్నాయట. ఎవరి దగ్గర? మహమ్మద్ దగ్గర. సెకండ్ పారాగ్రాఫ్ గమనించండి జాగ్రత్తగా. అయితే మెహమాన్ కే పాస్ చూడండి, मोहसिन के पास 15 पैसे है. इनमें अनगिनत चीज़ों की लाने की खिलौना, मिठाइयाँ, बुगला, गेंद और ना जाने क्या क्या और सबसे ज़्यादा प्रसन्न है. అయితే ఎవరు మోహసింహ దగ్గరట చాలా డబ్బులు ఉన్నాయి. అతని దగ్గర ఎన్నో వస్తువులు, మిఠాయిలు, బంతి బొమ్మలు, కిలౌనా అంటే బొమ్మలు, ఇవన్నీ వస్తాయంట. అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ హమీద్ బోలీ బలి సూరత్ 4-5 సాల్ కా దుబలా పతలా లడకా థా. ఎవరైతే ఈ యొక్క స్టోరీలో ఉన్నాడో అమీద్ అనే మెయిన్ క్యారెక్టర్ అనమాట. అమీద్ చాలా పతలా లడక అంటే చాలా సన్నగా పేలగా ఉండే ఒక 5 సంవత్సరాల పిల్లవాడు. ఉస్కే పితా గత వర్షమే హైజాకి బేట్ హో గయా. అయితే వాళ్ళ డాడీ ఏమయ్యారంటే కలరా వచ్చి మరి చనిపోయారనమాట. తర్వాత వాళ్ళ మమ్మీ చూడండి ఇక్కడ చెప్తూ ఉంటారు,
నా జానే క్యా పీలి పడి గయి, అయితే పరలోక్కి గయి, అయితే పతా చలా ఆఖిర్ అచానక్, అయితే వాళ్ళ మమ్మీ కూడా చూడండి ఏక్ దిన్ ఉన్కి మా బి పరలోక్ సుధార్ హో గయా, వాళ్ళ అమ్మగారు కూడా మరి వాళ్ళ నాన్నగారు పోయిన బెంగతో చనిపోవడం జరిగిందట. అబ్ హమీద్ అప్ని దీదీ అమీనాకి గోద్ మే సోతా తా, హమీద్ ఎక్కడ ఉంటున్నాడనమాట, వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గర ఉంటున్నాడు. దీదీ అమ్మ हमीद को कहानी की उसके अब्बा जान रुपयों कमाने के गए और अम्मी जान अल्लाह के पास कुछ चीज़ों लाने के लिए గయే. అయితే ఏం చెప్తుందంటే వాళ్ళ దాదిమ మరి మా డాడీ వచ్చి పరలోకము వెళ్ళాడు దేవుని దగ్గరికి, అలాగే మమ్మీ వచ్చి ఆ పరలోకం వెళ్ళి బోలు వస్తువులు నీ కోసం తేడానికి వెళ్ళిందని ఈ రకంగా పాపం ఆ అబ్బాయిని అలా జోకొడుతూ వస్తుంది. అయితే చూడండి आशा तो बड़ी चीज़ है, हमीद के पास जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा खाला पड़ गया है, फिर भी वह प्रसन्न है. చూడండి థర్డ్ లైన్లో ఉంది. అయితే ఆ అబ్బాయి లాస్ట్లో చూసినట్లయితే ఆ అబ్బాయి చాలా మరి ఆశతో ఉన్నాడు, వాళ్ళ అమ్మ వస్తుందని, వాళ్ళ డాడీని చూస్తారని. కానీ ఆ అబ్బాయి కనీసము చెప్పులు కూడా లేవట. టోపీ ఉంది కానీ ఆ టోపీ మాసిపోయింది. ఆ గోడంతా కూడా టోపీకున్న గోడు కూడా మాసిపోయింది. అలాగే మరి ఆ అబ్బాయి ఆశతో ఎదురు చూస్తున్నాడు. మనం ఫోర్త్ వర్ష్ చూసినట్లయితే పారాగ్రాఫ్, అబగనిత్ అमीना अपनी खटारी में बैठी हो रही थी, आज ईद का दिन है और उसके घर में దానా తక్ నెహీ హై. ఈరోజు మనకి ఈద్ జరుగుతుంది, కనీసము అరుగు మీద కూర్చుని ఆలోచించుకుంటుంది అనమాట. ఈద్ జరుగుతుంది, కనీసం వండడానికి ఏమీ లేవు. లేకిన్ హమీద్ ఉస్కే अंदर प्रकाश है, बाहर आशा की किरणों के हमीद भीतर जाकर दादी से कहते हैं तुम डरना नहीं अम्मा, मैं सबसे पहला आऊँगा, बिल्कुल ना डरना. నేను ఈద్గాహ్కి వెళ్తానమ్మా, మరి తీసుకెళ్ళలేదు కదా ఈ ముసలావిడి, నేనే వెళ్ళి అందరికన్నా ముందుగా వచ్చేస్తాను, త్వరగా వచ్చేస్తాను, వెళ్తానంటుంది. కనీసం ఆ అబ్బాయిని సంతోషపెట్టడానికి ఆమె దగ్గర కనీసం బియ్యం గింజలు కూడా లేవే అని ఆమె బాధపడుతుందన్నమాట. బాధపడద్దమ్మా, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఏదో ఒకటి తీసుకుని వస్తాను కదా అన్నట్టుగా అబ్బాయి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఫిఫ్త్ పారాగ్రాఫ్ చూడండి. అమీనా కా దిల్ కచోటా రహ్ గయి, ఆ మాటలు విని తన హృదయం చాలా చలించిపోయిందనమాట. గావుకే బచ్చం అప్నే పితాకే సాత్ జాతా తా, పిల్లలందరూ వాళ్ళ నాన్నలతో వెళ్తున్నారన్నమాట. హమీద్